హాయ్ అండి. ఇది మాది పాత పొయ్యి, 3 బర్నర్ల పొయ్యి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ 4 బర్నర్ల పొయ్యి వచ్చింది. ఇంట్లో చిన్న పొయ్యి ఉంటే అది కూడా మొదలుపెట్టాను. నిన్న వంట చేశాను చిన్న పొయ్యి మీద. మా వారు పచ్చిగుడ్లు తెచ్చుకుంటే అది ఫ్రై చేసి ఇమ్మంటే ఇచ్చాను. ప్రాబ్లం ఏమైందంటే 3 బర్నర్ల పొయ్యి ఉండకూడదు ఇంట్లో అని వాళ్ళు వీళ్ళు అంటే తీసుకెళ్ళి ఇచ్చేసి 4 బర్నర్ల పొయ్యి తెచ్చుకొని దాని మీద వంట చేసుకొని 1 మంత్ అయిందండి తీసుకొచ్చి. కానీ ఆ పొయ్యి వెనక భాగం గ్యాస్ పైప్ పెడతాం కదా మనము, ఆ పైపు పెట్టే అది విరిగిపోయింది. సో అది తీసుకెళ్ళి ఇచ్చేసి మళ్ళీ 2 బర్నర్ల పొయ్యి తెచ్చుకున్నాను నిన్న. కానీ హ్యాపీగా లేదండి అది. ఎందుకంటే మనం చాలా పెద్ద పొయ్యి స్టార్ట్ చేసి మళ్ళీ చిన్న పొయ్యి తెచ్చుకునేసరికి ఏదో అనీజీగా ఉందండి. సాటిస్ఫాక్షన్ అయితే లేదు, కానీ ఏం చేస్తాం, తప్పదు. మేమున్న ఇంట్లో స్టవ్ పెట్టే రాయి చాలా చిన్నగా ఉందండి. అది 4 బర్నర్ల పొయ్యి రాదు, చిన్నగా ఉంది ఆ రాయి. అందుకే దానిపైన 2 బర్నర్ల పొయ్యి లేదంటే 3 బర్నర్ల పొయ్యే వస్తుంది. కానీ 3 బర్నర్ల పొయ్యి పెట్టకూడదు అని తీసేసి ఇంకా 2 బర్నర్ల పొయ్యి తెచ్చుకున్నాను. కానీ హ్యాపీగా లేనండి, చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇష్టంగా తెచ్చుకున్నాను నేను 4 బర్నర్ల పొయ్యి. కానీ అది 1 మంతే పెట్టుకొని అది ప్రాబ్లం చేసినందుకు ఇంకా తీసుకెళ్ళి ఇచ్చేసి ఇంకా 2 బర్నర్ల పొయ్యి తెచ్చుకున్నాను. ఇంకా ఇవాళ మార్నింగ్ దోశలు కూడా వేసాను దానిపైనే. పర్లేదు, ఓకే, నాట్ బ్యాడ్. కానీ హ్యాపీగా అనిపించట్లేదు. ఇలాగా బాధ ఉంటుంది కదండి, పెద్ద పొయ్యి చిన్న పొయ్యి రాగానే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా వీడియోలు అందరూ చూస్తున్నారు. థ్యాంక్